హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫ్రాన్స్ గోంగూర కర్రీ చేయబోతున్నానండి. దీనికి 1 కిలో ఫ్రాన్స్ తెచ్చుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక అరగంట ముందే కలిపి మ్యారినేషన్ చేసి పెట్టుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోండి ముందుగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అండి. తర్వాత గోంగూర ముందే ఉడికిచ్చి పెట్టుకోండి. 1 కిలో ఫ్రాన్స్కి 1 కట్ట గోంగూర ఉడికిచ్చి పెట్టుకున్నానండి. ఇది 1 కట్ట గోంగూర పేస్ట్ అండి అది. తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే మనము మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రాన్స్ వేసి బాగా వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసి ఫ్రాన్స్ అంతా బాగా ముక్కలు ఎర్రబడేదాకా బాగా వేపుకోవాలండి. అప్పుడైతేనే ఫ్రాన్స్ బాగా ఉడుకుతుంది. తర్వాత ఫ్రాన్స్లో ఉన్నటువంటి నీసు వాసన అంతా పోతుందండి. దీంట్లోంచి నీళ్ళంతా బయట వస్తుందండి. ఆ నీళ్ళంతా ఆవిరైపోయి చూడండి, ఈ నీళ్ళంతా ఆవిరైపోయి మనం పోసిన ఆయిల్ బయటకు వచ్చేదాకా బాగా ముక్కలు ఎర్రబడేదాకా వేపుకోవాలండి. చూడండి, దీంట్లో ఉన్న నీళ్ళంతా ఆవిరైపోయిందండి. ఫ్రాన్స్ ముక్కలు కానీ బాగా ఉడికింది. నీళ్ళంతా ఆవిరైపోయినాయి. నీసు వాసన వెళ్ళిపోయిందండి. ఆయిల్ బయట వచ్చింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా మళ్ళా ఆయిల్ వేసి కొద్దిగా సాజీరా వేసుకోవాలండి. సాజీరా ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కానీ వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఇదంతా ఎర్రగా వేపుకున్నాక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. మనము మ్యారినేషన్కి కొద్దిగా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి చూసి 1 టీ స్పూను వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయినాక ఇందులోకి టమాటా వేసి టమాటాలు బాగా మెత్తపడేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, టమాటా బాగా మెత్తపడేదాకా ఫ్రై చేసుకోవాలండి. టమాటా బాగా మెత్తపడిందండి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలండి. చూడండి, తగినంత కారం వేసుకోండి. ఇది గోంగూర ఫ్రాన్స్ కాబట్టి గోంగూర కొద్దిగా పుల్లగా ఉంటుంది, ఫ్రాన్స్ కొద్దిగా తీయగా ఉంటుందండి. కాబట్టి కొద్దిగా కారము ఎక్కువే పడుతుంది. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఫ్రాన్స్లోకి మనం ఇందాక వేసాం కదండి, ఇప్పుడు సరిపడే అంత ఉప్పు వేసుకోండి. తర్వాత వేయించి పెట్టుకున్నాం కదండి ఫ్రాన్స్, అది వేసి బాగా ఈ కర్రీలో కలిసిపోయేటట్టుగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర అంతా కర్రీలో కలిసిపోయేటట్టుగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్టు వేసేసేయాలండి. చూడండి, ఈ గోంగూర పేస్ట్లో ఉన్నటువంటి నీళ్ళంతా బయట పోయి ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే గోంగూర ఫ్రాన్స్ కర్రీ అంత రుచిగా వస్తుందండి. బాగా మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలబెడుతూ ఉంటే ఆయిల్ బయట బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయట వచ్చేదాకా ఫ్రై అవుతుందండి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. బాగా ముద్దగా అయిపోయింది. ఆయిల్ అంతా కానీ బయట వచ్చేసిందండి. మీకు కనిపిస్తుంది కదా, ఆయిల్ అంతా బయట వచ్చేసింది. చూడండి, ఇప్పుడు లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుంటే ఫ్రాన్స్ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది నేను చేసినట్లు మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ ఫ్రాన్స్ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.